ఎస్ఎస్ రాజమౌళి ఇమేజ్ మామూలుది కాదు. ఇన్నాళ్లు సౌత్ వరకే రాజమౌళి ఎవరు ఏంటి అనే విషయం తెలుసు. కానీ ఇప్పుడు నేషన్ వైడ్ గా జక్కన రాజమౌళి మార్క్ అంటే ఏంటో తెలిసిపోయింది. వెరీ సూన్ బాహుబలి 2 షూటింగ్ ఫినిష్ అయిపోతుంది. మేజర్ షూట్ అంతా ఖతమైందని, చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలి ఉన్నాయని టాక్. ఇక దేశమంతా రాజమౌళి తర్వాతి చిత్రం ఏదై ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎవరితో ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ఆ మధ్య నేషన్ వైడ్ గా ప్రేక్షకులు ఏ సినిమాని త్వరలో చూడాలనుకుంటున్నారు అనే విషయంపై జరిగిన సర్వేలో బాహుబలి 2 సినిమాకే 92% ఓట్లు పడ్డాయంటే జక్కన రాజమౌళి క్రియేట్ చేసిన మ్యాజిక్ ఎటువంటిదో తెలుస్తుంది. సోర్సెస్ ప్రకారం బాహుబలి 2 చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాంటసీ బేస్డ్ ఫిల్మ్ గరుడా చేస్తాడని, లేదు మైథలాజికల్ ఫిల్మ్ మహాభారతం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గరుడ అనే ప్రాజెక్ట్ లో ఫర్ ద ఫస్ట్ టైం ప్రిన్స్ మహేష్ బాబుతో డైరెక్ట్ చేయబోతున్నాడని, ఈ చిత్రం కేఎల్ నారాయణ ప్రొడక్షన్ లో రాబోతోందని అంటున్నారు. అయితే ఈ గరుడ సినిమా మల్టీ స్టారర్ అని, ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మరో హీరో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే మరో రకమైన వర్షన్ కూడా వెబ్ మీడియాలో వినిపిస్తోంది. జక్కన ఈసారి ఓ బాలీవుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని, అందులో బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పిలిపించుకునే ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తాడని అంటున్నారు. ఇంతకీ రాజమౌళి ప్లాన్ ఏంటనేది ప్రస్తుతం సీక్రెట్ గా ఉంది. 2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఈ మిస్టరీ వీడకపోవచ్చు.